నమస్తే అండి. దత్తా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు శ్రీపాదవల్లభ స్వామి వారి దివ్యలీలలో ఒకటైన వ్యాధీశ్వరుని వృత్తాంతం గురించి మీకు వివరిస్తాను. ఇది భక్తుల పట్ల ఆయనకు ఉండే కరుణను, అలాగే జంతువుల పట్ల కూడా ఆయన చూపే ప్రేమను తెలియజేస్తుంది. శ్రీపాదవల్లభ దివ్యలీలలో వ్యాధీశ్వరుని కథ ఒకటి. ఒకానొక సమయంలో ఒక బ్రాహ్మణుడు అత్యంత దారిద్ర్యంలో ఉండేవారు. ఆయనకు చదువు అబ్బలేదు, కానీ శ్రీపాదవుల మీద అచంచలమైన భక్తి ఉండేది. తన దారిద్ర్యం పోగొట్టమని ఆయన స్వామిని ప్రార్థించేవారు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు అడవి గుండా వెళ్తుండగా ఒక భయంకరమైన పులి ఆయన ఎదుటకు వచ్చింది. భయంతో వణికిపోతున్న ఆ బ్రాహ్మణుడు, శ్రీపాదా, నన్ను కాపాడు అని గట్టిగా అరిచాడు. స్వామి మహిమ వల్ల ఆశ్చర్యకరంగా ఆ పులి ఆయనను ఏమీ చేయకుండానే ఒక మనిషిలాగా స్వామి నామాన్ని జపిస్తూ ఆ బ్రాహ్మణుడి పాదాల దగ్గర సాష్టాంగం పడింది. నిజానికి ఆ పులి పూర్వజన్మలో ఒక గొప్ప పండితుడు, కానీ తన అహంకారం వల్ల పులిగా జన్మించాడు. శ్రీపాదుల కృప వల్ల ఆ పులికి పూర్వజ్ఞానం కలిగి శాపం నుండి విముక్తి పొందింది. అప్పుడు శ్రీపాదులు అక్కడ ప్రత్యక్షమై ఆ పులికి మోక్షం ప్రసాదించారు. ఆ బ్రాహ్మణుడికి ధైర్యం చెప్పి ఆ ప్రదేశంలోనే శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పారు. ఆ ప్రదేశమే తర్వాత కాలంలో వ్యాధీశ్వర పులికి ఈశ్వరుడు దర్శనమిచ్చిన చోటుగా ప్రసిద్ధి చెందింది. దీనివల్ల మనం తెలుసుకున్నది ఏమిటంటే, మనం ఎంతటి కష్టాల్లో ఉన్నా, భయం వేసినా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని మనస్ఫూర్తిగా పిలిస్తే స్వామి ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని రక్షిస్తారని ఈ లీల మనకు నేర్పుతుంది.